వసై గుర్రమా, కింద పడేయడానికి నీ తోకని అటు ఇటు ఊపుతావా? నా గురించి నీకు తెలియదు. నువ్వు తలకిందులుగా తిరిగినా నేను మాత్రం నీ తోకని అస్సలు వదలను. వీడు ఏం చేసినా నా తోక వదిలేలాగలేడే. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం అవుతూనే ఉన్నాయి తప్ప వాడు మాత్రం వదలట్లేదు నా తోకనే. వాడికి చేతులు నొప్పి పెట్టినప్పుడు వాడే నా తోకని వదిలేస్తాడు. వామ్మో, ఈ గుర్రం ఏంట్రా నాయనా వేగంగా వెళ్తుందా? నన్ను కింద పడేయడానికే చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లుంది. ఇంకా నేను ఎక్కువసేపు ఈ గుర్రం తోక పట్టుకోలేను, నా వల్ల అవ్వట్లేదు. నొప్పికి తట్టుకోలేకపోతున్నాను రా బాబోయ్. ఈ గుర్రం తోక వదిలేస్తా. ఒరే బాబో, నేను కింద పడిపోతున్నారా? ఎవరైనా నన్ను కాపాడండి. నేనేంటి చెరువులోకి పడితే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను? ఇదేం లోకమో, మాయాలోకమా? ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరే. చాలా దూరం నుంచి వస్తున్నా. ఈ లోకం చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది కానీ నడుస్తుంటే వస్తూనే ఉందిరా బాబు. ఆహా, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏం లోకమో తెలియదు కానీ ఇక్కడ మహా అద్భుతంగా ఉంది. ఆహా, ఇక్కడ ఉంటే స్వర్గంలో ఉన్నట్లుగానే ఉంది. ఇదేంటి బంగారం లాగా ఉన్నట్లుంది? వామ్మో, ఇక్కడేంటిరో చాలా బంగారం ఉంది. ఇంకా ఇక్కడ చాలా వింతలు ఉన్నట్లున్నాయి. ఓహో, ఈ వింతలు చూస్తుంటే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏమున్నాయో ఏంటో, అలా వెళ్ళి చూద్దాం. అయ్యో బాబోయ్, ఇక్కడ చాలా చోట్ల బంగారమే కనిపిస్తుంది. బంగారమే బంగారం. అమ్మో, ఇంత బంగారమా, ఇంత బంగారమా. ఓ, ఇది దైవలోకం అనుకుంటా, అందుకే ఇక్కడ ప్రతిదీ ఉన్నాయి. నేను చాలా అదృష్టవంతుడిని. ఈ లోకాన్ని చూసే అదృష్టం నాకు వరించింది. నేను ఈ లోకం వదిలి భూలోకంకి వెళ్ళాలి. గుర్రం వెళ్తుంది, వెళ్ళి దాని తోక పట్టుకొని మళ్ళీ నేను భూలోకంకి చేరుకోవాలి. ఏయ్ గుర్రం, ఆగు, నేను వస్తున్నా. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. ఆగు, నేను వస్తున్నా. నన్ను భూలోకంలో వదిలేయి. అమ్మో, ఈ గుర్రం జస్ట్ మిస్ ఉండేది. ఇప్పుడు ఈ గుర్రం తోక దొరికింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ గుర్రం దొరకకపోయి ఉంటే నేను ఇక్కడే ఉండిపోయేవాణ్ణేమో. అప్పారావు భూలోకం చేరుకోగానే స్వర్గలోకం చూసి వచ్చాను అని సంతోషం తట్టుకోలేక అందరిని పిలిచి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇది విన్న ప్రజలు అప్పారావు చెప్పిన మాటలు వినలేదు. అందరూ అప్పారావుని చూసి నవ్వుకున్నారు. ఏ పోర పిచ్చోడా, ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అక్కడ ప్రజలు నవ్వుతుండడం చూసి అప్పారావుకి కోపం వచ్చి, నేను చెప్పింది నమ్మకపోతే మీరే నా వెంట రండి, నేను మిమ్మల్ని స్వర్గలోకంకి తీసుకొని వెళ్తాను అని అంటాడు. అప్పారావు చెప్పింది విని అందరూ అప్పారావు వెంట వెళ్తారు. అందరూ చూస్తుండగానే రెక్కల గుర్రం వస్తుంది. తరువాత అక్కడికి వచ్చిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోతారు. వామ్మోరే, ఏంటో ఇది, ఏదో ఇది, ఏం జరిగింది? నిజంగా ఇది షాక్, అవక్కైపోయాం మేము. షాక్, వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్ అని అలా ఆశ్చర్యపోయారు. గుర్రం పైకి ఎగరబోతుంది. నేను గుర్రం తోక పట్టుకుంటాను, మీరు నా కాళ్ళు పట్టుకోండి అని అంటాడు. అలా ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకొని గుర్రంతో పాటు అందరూ ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతారు. ఎంత ఆనందంగా ఉంది ఆకాశంలో ఎగురుతుంటే, నమ్మలేకపోతున్నాం. అలా వెళ్తూ ఉండగా ఆకాశ మార్గం మధ్యలో, రే భీమయ్య, అప్పారావు చెప్పినవన్నీ నిజమేరా? అప్పారావుని నమ్మలేదు, ఇప్పుడు అప్పారావు చెప్పినట్లే అన్ని జరుగుతున్నాయి. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. స్వర్గలోకంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి అప్పారావుని అడుగురా. యో అప్పారావా, స్వర్గలోకంలో ఏమేమి ఉన్నాయి?
అప్పారావు స్వర్గలోకంలో బంగారు వజ్రాలు ఇంకా పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. అవునా అప్పారావు, పెద్ద పెద్దవి అని అంటున్నావు కదా, ఎంత పెద్దగా ఉంటాయి? అప్పుడు అప్పారావు ఇదిగో ఇంత పెద్దవిగా ఉంటాయి అని గుర్రం తోకని పట్టుకొని ఉన్న చేతుల్ని వదిలేస్తాడు. అయ్యో చేతులు వదిలేసా. యో చేతులు వదిలేసి అందరిని చంపేశావు కదరా అప్పారావు. ఒరేయ్ భీమిగా, ఇప్పుడు నీ మాటలు వినే పరిస్థితిలో నేను లేనురా. మనం బ్రతికితే భూలోకంలో కలుద్దాం, ఒకవేళ చచ్చిపోతే యమలోకంలో కలుద్దాం రా భీమా. టాటా బై బై. పెచ్చదవల్లారా, నాతో పాటు స్వర్గానికి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? ధూళ తీరింది కదా వాళ్ళకి. అందుకే అతి ఆశ పడొద్దు. దేవుడిచ్చిన గొప్ప జీవితాన్ని హ్యాపీగా బతకాలి, అంతేగాని అతి ఆశకి పోవద్దు. సన్నాసులారా. వామ్మో, పడిపోతున్నాడు రా నాయనా, గాల్లో ఉన్నాడు రా. అమ్మో, నేను బతికిపోయాను రా బాబు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, ఈ బీబీగాడు ఎక్కడ పడ్డాడో ఏంటో. ఒరేయ్ బీబీగా, స్వర్గలోకం చూసొచ్చాను రా అని నిజం చెప్తే ఎవ్వరు నమ్మలేదు. మీరు నమ్మకపోవటం వల్లే కదరా మనకి పరిస్థితి వచ్చిందిరా. ఇంతకీ ఈ భీమగాడు ప్రాణాలతోనే ఉన్నాడా లేకపోయాడా? ఒరే అప్పిగా, స్వర్గలోకంలోకి తీసుకొని వెళ్తానని చెప్పి యమలోకానికి పంపించేలాగా చేసావు కదరా. వామ్మో, అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయా, లేకుంటే ఈ సమయానికి యమలోకంలో ఉండేవాడిని. ఒరే అప్పిగా, ఇంతకి ఉన్నావా పోయినావారా? ఓయ్చలో, ఎవరన్నా చెట్టెక్కి దిగుతారు, నేనేంటో అసలు చెట్టే ఎక్కకుండానే చెట్టు దిగే పరిస్థితి వచ్చిందిరా బాబు. ఇదంతా అప్పారావు గడి వల్లే జరిగింది. అమ్మో అబ్బో అబ్బో, పడిపోతున్నాడు రా నాయనా, గాల్లో ఉన్నాడు రా. ఎక్కడో పడతాననుకుంటే అమ్మో కొండల మధ్యలో పడిపోతున్నాయేంట్రా. ఈ అడవి చాలా పెద్దగా ఉంది, ఇది ఏమడివో ఏంటో. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, వాళ్ళు ఎక్కడ పడ్డారో ఏంటో, ఇంటికి వెళ్తేనే కానీ తెలియదు. వామ్మో, నేను ప్రాణాలతోనే ఉన్నాను రా బాబో. నేను ప్రాణాలతో బయటపడ్డాను. నా మిత్రులు కూడా ప్రాణాలతో ఉన్నారని అనిపిస్తుంది. త్వరగా నేను ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని కలవాలి. తరువాత అందరూ గ్రామానికి చేరుకుంటారు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం అవ్వలేదు. బతికిపోయావురా దేవుడా అని అనుకుంటూ అందరు సంతోషపడ్డారు.